ఆ తర్వాత విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయినటువంటి రాముడు నడుస్తూ ఉన్నాడు. లక్ష్మణుడు రాముని వెంట అనుసరిస్తూ ఉన్నాడు అనమాట. సరయూ నది తీరము వెంబడి చాలా దూరం ప్రయాణించాడు ముగ్గురు. తర్వాత రామలక్ష్మణులకి బల అతి బల విద్యలను ఉపదేశించాడనమాట. అంటే బల అతి బల అనేటువంటి అనేకమైనటువంటి విద్యల్ని చెప్పించడం జరిగింది, అంటే తనకు నేర్పించడం జరిగింది. విశ్వామిత్ర మహర్షి వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పులు ఉండవు అని నేర్పించాడనమాట. రూపకాంతులు తగ్గవు, మన యొక్క రూపకాంతులు కూడా తగ్గిపోవు. ఆకలి, నిద్ర ఉండడం, దప్పులు ఉండడం వలన మన యొక్క ముఖం మారిపోతుంది. ఇలాగ చూడండి, మనం ఇప్పుడు వచ్చేసి ఒక 4-5 రోజులు భోంచేయలేదు అనుకోండి, మన యొక్క ముఖం వచ్చేసి ఏ విధంగా మారిపోతుంది, బాగా పీక్కుపోతుంది అనమాట. ఆ విధమైనటువంటి రూపకాంతులు తగ్గవు. నిద్రలో ఉన్న ఏమర్పాటుతో ఉన్న రాక్షసులేమీ చేయలేరు, ముల్లోకాల్లో ఎదురొట్టి నిలబడగలుగుతారనమాట ఆ యొక్క బల అతి బల విద్యల వలన. ఇక్కడ చూడండి ఎంత చక్కగా వచ్చేసి రామలక్ష్మణులు ఇద్దరు వచ్చేసి విశ్వామిత్రునితో కలిసి పయనం చేస్తూ ఉన్నారు. చూడండి, రాముడు గురు సేవలో నిమగ్నుడయ్యాడనమాట. ఎందుకంటే తనకు విద్యను నేర్పించాడు. విశ్వామిత్రుల వారు కూడా గురువు అయ్యారనమాట. విశ్వామిత్రుని పాదాలు ఒత్తాడు, సేవలు చేశాడు. గురు సేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి గురువుకి సేవ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. నిజం అది. తర్వాత వచ్చేసి సరయూ నది తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు. ఇప్పుడు నిజమైనటువంటి గురువు ఉండడం లేదు, నిజమైనటువంటి శిష్యులు ఉండడం లేదనమాట. కాబట్టి ఇక్కడ మనము గురు సేవను కూడా మనము ఇక్కడ ఈ యొక్క రామాయణంలో మనము నేర్చుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి ఏ విధంగా మసలుకోవాలి, గురువు దగ్గర ఏ విధంగా మసలుకోవాలి అనేటువంటిది కూడా ఈ యొక్క రామాయణంలో ద్వారా మనం తెలుసుకోగలిగామన్నమాట. తెల్లవారుతుంది. తర్వాత వచ్చేసి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికాడనమాట. ఈ విధంగా ఏ విధంగా అంటే కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూలాం కర్తవ్యం దైవమాందికం. అంటే ఏంటంటే కౌసల్యాదేవి సత్సంతానమైనటువంటి ఓ రామ, కౌసల్యదేవి అయినటువంటి కుమారుడైనటువంటి ఓ రామ, తూర్పున ఉషక్కాంతులు ప్రసరిస్తూ ఉన్నాయి. తూర్పున ఈ యొక్క సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. నిద్రలేచి నిత్య కర్మలను ఆచరించు, సో గురువాక్యము శిరసావహించు అనేటువంటిది చెప్పడం జరిగింది. అదేవిధంగా గురువాక్యం అనేటువంటిది శిరసావహించాడు రాముడు. లక్ష్మణునితో కలిసి మళ్లీ ప్రయాణం కొనసాగించారనమాట. సరయూ గంగా నదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు ఇద్దరు. తర్వాత వచ్చేసి ముగ్గురు చేరుకున్నారు. అక్కడి విశేషాలను గురుముఖత తెలుసుకున్నారు. జ్ఞానాన్ని పొందడంలో నిరంతరము అప్రమత్తులై ఉండడము ఉత్తమ విద్యార్థుల యొక్క లక్షణము. గురువు చెప్పేటువంటి మంచి విషయాలని మనము గ్రహించడం అనేటువంటిది ఉత్తమ విద్యార్థుల యొక్క లక్షణము అనేటువంటిది ఈ యొక్క ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం అన్నమాట. తర్వాత ప్రయాణం సాగుతూ ఉన్నది. మలద, కరూస అనే జనపదాలకు చేరుకున్నారు. ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ యొక్క ప్రాంతాలు ధనధాన్యాలతో సమృద్ధితో ఉండేవన్నమాట. కానీ తాటక అనేటువంటి యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించిందనమాట. కాబట్టి పుట్టుకతోనే 1000 ఏనుగుల బలం కలిగినటువంటి ఈమెను ఎవరు ఎదిరించలేకపోతూ ఉన్నారనమాట. అగ్నికి ఆద్యంతుడైనటువంటి ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుకుపడుతూ ఈ జనపదాలకు అతలాకుతలం చేస్తూ ఉన్నాడనమాట. అంటే ఈ యొక్క జనాలను వచ్చేసి నానా హింసలు పెడుతూ ఉన్నాడనమాట. దుష్టురాలైనటువంటి తాటకను వధించమని రామునితో అన్నాడనమాట విశ్వామిత్రుడు. ఒక్క క్షణము రాముడు మౌన ముద్ర దాల్చాడు. ఒక్క క్షణం మౌనం వహించి రాముడి భావము గ్రహించాడనమాట. ఎందుకంటే విశ్వామిత్రుడు ఆమె ఒక స్త్రీ, అంటే తాటకి వచ్చేసి ఒక స్త్రీ అనమాట. విశ్వామిత్రుడితో ఈ విధంగా మౌనం వహించాడనమాట. ఎందుకంటే స్త్రీని ఎలా చంపాలనేటువంటి సంశయం వద్దు. ఆ తర్వాత వచ్చేసి తాను మౌనంగా ఉండడము గమనించి ఈ యొక్క విశ్వామిత్రుల వారు చెప్తూ ఉన్నాడు, స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు, అధర్మపరాయణ అయినటువంటి తాటకను చంపితే దోషం రాదని కర్తవ్యముని ఉపదేశించాడనమాట. అంటే అధర్మం చేసేటువంటి స్త్రీలని చంపడం వలన తప్పేమి లేదు అని చెప్పడం జరిగిందనమాట. అధర్మముతో కూడినటువంటి స్త్రీలు అనమాట. వెంటనే రాముడు దృఢ నిశ్చయమై అంజలి ఘటించాడు. మీరు చెప్పినట్లుగా నడుచుకోమని
మా నాన్నగారు నన్ను ఆదేశించారు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనా శక్తిని చాటాడనమాట. అంటే నాన్నగారు ఏం చెప్పారంటే విశ్వామిత్రుల వారు ఏం చెప్తే అది నువ్వు చెయ్యమని చెప్పారనమాట. కాబట్టి నా యొక్క తండ్రి యొక్క మాటను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. అలాగే గురువును ఆజ్ఞను పాటించడము శిష్యునిగా నా కర్తవ్యము అని భావించి తాటకవధను ఉద్యుక్తుడైనాడనమాట. అంటే తాటకిని వధించడం జరిగింది. తాటకిని వధించడానికి పూనుకున్నాడు అనమాట. వధించడానికి పూనుకున్నాడు. వికృతాకారంతో విరుచుకుపడుతున్నటువంటి తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు. అయినా ఆవేశంతో మీదికి వస్తున్నటువంటి తాటక ముక్కు చెవులను కోసేశాడు లక్ష్మణుడు. తాటక ఆవేశం రెండింతలైంది. తాను కనపడకుండా వాళ్లపై రాళ్ల వానని కురిపించిందనమాట. ఇదంతా గమనిస్తూ ఉన్నాడు విశ్వామిత్రుల వారు. సంధ్యాకాలం సమీపించింది. ఈలోప తాటకి పరలోకానికి పంపించమని పురమాయించాడనమాట. ఈ యొక్క సాయంత్రం సంధ్యవేళము అయినప్పుడు వెంటనే వీళ్ళు యుద్ధం అనేటువంటిది ఆపివేయాలి. కాబట్టి సంధ్యాకాలం సమీపిస్తూ ఉంది. ఆ యొక్క తాటకిని పరలోకానికి పంపమని విశ్వామిత్రుల వారు ఆదేశించారు. అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారనమాట. అంటే సంధ్యాకాలంలో రాక్షసులకి బలం ఎక్కువ వస్తుందన్నమాట. ఎదుర్కోవడం చాలా కష్టము. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది అనేటువంటి విద్యను ప్రదర్శించి బాణప్రయోగం చేశాడు. క్షణకాలంలో తాటక నేలపై పడి ఆ తర్వాత ప్రాణాలని వదిలేసిందనమాట. కాబట్టి ఎక్కువగా సంధ్యా సమయంలో రాక్షసులకి బలం ఎక్కువ అవుతుంది. కాబట్టి అసుర సంధ్య వేళలో బయటికి వెళ్ళొద్దు అని మనల్ని చెప్తూ ఉంటారు. ఆడపిల్లల్ని అస్సలు పంపించరు మన ఇళ్లలో వచ్చేసి. మగవాళ్ళు కూడా తొందరగా వచ్చేసేయండి అని, బయటికి పంపించినా కానీ తొందరగా వచ్చేసేయండి, ఇంటికి తొందరగా వచ్చేయండి అని చెప్తూ ఉంటారనమాట. కాబట్టి అమ్మాయిలను వచ్చేసి ఎక్కువగా సాయంత్రము దీపం పెట్టిన వెంటనే బయటికి పంపించరు. సో ఈ విధంగా ఆ యొక్క రాక్షసుల యొక్క బలము ఎక్కువగా ఉంటుంది. ఏమైనా మన పిల్లలకి ఏమైనా పట్టుకుంటుందేమో అనేటువంటిది, దెయ్యం ఏమైనా పట్టుకుంటుందేమో అని భయంతో అసుర సంధ్య వేళల్లో ఎవరు బయటికి పంపించారనమాట ఇళ్లల్లో. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు. మొట్టమొదట తాటక వధతోనే దుష్ట సంహారాన్ని ప్రారంభించాడు రాముడు. ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు. తర్వాత వచ్చేసి సంతుష్టుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి రామునకు ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడనమాట. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి, శిష్యుడు పొందలేనిదేమిటి అంటే ఇక్కడ వచ్చేసి ఈ యొక్క గురువుకి నచ్చితే తన యొక్క విద్యని మొత్తము నేర్పించగలడు అనేటువంటిది దీని యొక్క అర్థం అనమాట. ఆ తర్వాత తాటకి వధ జరిగిన తర్వాత రామలక్ష్మణ సహితుడయ్యి విశ్వామిత్రుడు వచ్చేసి సిద్ధాశ్రమం చేరుకున్నాడు. అదే అతని యజ్ఞభూమి అనమాట. సిద్ధాశ్రమంలో యజ్ఞభూమి. రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువు గారిని యజ్ఞ దీక్షకు స్వీకరించమని ప్రార్థించారు. మన్నించాడు. మహర్షి యక్షదీక్షితుడయ్యాడు. మరునాడే యజ్ఞం ప్రారంభమైంది. 6 రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణుల్ని సూచించారు. ఎక్కువ రాక్షసులు తిరుగుతూ ఉంటారు. యజ్ఞాన్ని ఆపివేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మునులు. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా సూచించారనమాట మునులు అనమాట. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. 5 రోజులైంది. కంటి మీద కొనుకు కూడా లేకుండా యజ్ఞాన్ని కాపాడుతూ ఉన్నారు రామలక్ష్మణుల వారు. కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ట ఉండాలన్నమాట. కాబట్టి కర్తవ్యము నెరవేర్చడం కోసము వాళ్ళు నిద్ర ఆహారాలు కూడా మానుకున్నారనమాట. తర్వాత చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞ కుండ నుండి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇది రాక్షసుల రాకకు సూచన అనమాట. తర్వాత వచ్చేసి మారీచు సుబాహులు అనుచరులతో వచ్చారనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాక్షసులతో గుంపులతో వచ్చి యజ్ఞవేదిక పరిసరాలను రక్తవర్షంతో తుడిసి ముద్దయ్యాయి అనమాట. రక్తవర్షం కురిపించకూడదనమాట. ఎందుకంటే యజ్ఞం వచ్చేసి పవిత్రమైనటువంటిది. ఆ యొక్క యజ్ఞంలో వచ్చేసి రక్తాన్ని కురిపించడము, ఎముకలు వేయడము, తర్వాత మాంసాన్ని వేయడము ఇవన్నీ చేయకూడదనమాట. రాముడు సేతేషువు అన్న మానవస్త్రాన్ని మారీచుడి పైన ప్రయోగించాడనమాట. దాని దెబ్బకు మారీచుడు 100 యోజనల దూరము ఎగిరి సముద్రంలో పడిపోయాడనమాట. స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతూ ఉన్నాడనమాట. మరో నిమిషంలో తర్వాత ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడనమాట. అంటే ఆగ్నేయాస్త్రంతో తన్ని వధం చేయడం జరిగింది.
వాయువాస్త్రంతో మిగతా రాక్షసులని పని పట్టాడు. రాక్షసుల బాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయిందనమాట. విశ్వామిత్రుడు సంతోషించాడు. సమర్థులైనటువంటి శిష్యులను చూసి ఏ గురువు సంతోషించాడు చెప్పండి? మన యొక్క స్కూళ్ళల్లో కూడా వచ్చేసి బాగా చదివేటువంటి పిల్లలను చూసి మురిసిపోతూ ఉంటారు టీచర్లు వచ్చేసి. ఆ విధంగా మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట విషయంతో నిలిచారనమాట. ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు. విశ్వామిత్రుడు, ఓ రామ, మిథిలానగర ప్రభువు పరమ ధార్మికుడైనటువంటి జనక మహారాజు ఒక యజ్ఞాన్ని సంకల్పించాడు. మనం అక్కడికి వెళ్దాము. అక్కడ అద్భుతమైనటువంటి ఒక మహాధనుస్సు ఉంది. నీవు చూడవచ్చు సంసిద్ధులయ్యారు రామలక్ష్మణులు. సరే, ముని ననుసరిస్తూ మిథిలా వైపుగా బయలుదేరుతూ ఉన్నారన్నమాట. ముందుకు సాగుతూ ఉన్నారనమాట. మిథిల వైపుగా బయలుదేరారనమాట వీళ్ళ ముగ్గురు వచ్చేసి. అడుగులతో పాటు మాటలు సాగుతూ ఉన్నాయి. రాముని కోరిక మేరకు తన వంశ పుట్టు పూర్వోత్తరాలతో వివరించాడనమాట విశ్వామిత్రుడు. ఆ రాత్రి సోనా నది తీరంలో విశ్రమించారు. మరునాడు పవిత్ర గంగా నదిని దర్శించారనమాట. స్నానాలను అనుసరించిన తర్వాత విద్యుక్త ధర్మాలను నెరవేర్చారు. గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నామని వినయంగా అడిగారు రాముడు. వినిపించాడు విశ్వామిత్రుడు. ఆ యొక్క గంగామాత ఏ విధంగా ఉద్భవించింది అవన్నీ అడిగి తెలుసుకున్నారనమాట రాముల వారు. సో తర్వాత వచ్చేసి జిజ్ఞాసులైనటువంటి శిష్యులు, విజ్ఞాని అయినటువంటి గురువు ఒక జ్ఞాన ప్రసారానికి అడ్డుంటుందా అంటే ఇక్కడ వచ్చేసి వాళ్ళు అడిగి కావలసినటువంటివన్నీ అడిగి తెలుసుకుంటున్నారు, జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నారనమాట. మంచి విషయాలు అనేటువంటిది తెలుసుకుంటూ వస్తూ ఉన్నారనమాట రామలక్ష్మణులు. తర్వాత పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్నటువంటి తన పితరులైనటువంటి సగరపుత్రులకు ఉత్తమ గతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు. అందుకు ఒకటే మార్గం ఉంది. స్వరగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపచేయడము. కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడము ఒక పట్టాన జరిగే పనేనా అనేటువంటిది ఈ యొక్క గంగామాత ఏ విధంగా వచ్చేసి భూమిపైకి వచ్చింది అనేటువంటిది కథని చెప్తూ ఉన్నారనమాట. పాతాళంలో వచ్చేసి సగరపుత్రులు వచ్చేసి భగీరథుని యొక్క తాత ముత్తాతల యొక్క బూడిదలు కింద ఉన్నాయన్నమాట, పాతాళంలో ఉన్నాయి. ఆ యొక్క పాతాళంలో ఆ యొక్క బూడిదలు వాళ్ళని వచ్చేసి స్వర్గానికి పంపించాలి అంటే ఆ యొక్క గంగను భూమిపైకి తీసుకొని రావాలన్నమాట. ఆ యొక్క భూమిపై తీసుకురావాలంటే ఆయన గంగను పాతాళానికి దింపడానికి ఒక పట్టాన జరిగే పనైనా ఆయన దృఢ సంకల్పానికి అసాధ్యమైనటువంటిది లేదు. భగీరథుడు తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మను తర్వాత వచ్చేసి శివుణ్ణి మెప్పించాడు అనమాట. బ్రహ్మకి తపస్సు చేయగా బ్రహ్మ వచ్చేసి శివుణ్ణి ప్రార్థించమన్నాడు. తర్వాత శివుణ్ణి ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదనమాట భగీరథుడు. గంగను పాతాళం దాకా తీసుకుని వెళ్లడంలో సఫల మనోరథుడయ్యాడనమాట. అంటే సఫలము ఆయన వచ్చేసి విజయాన్ని సాధించాడు అన్నమాట. అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నము అని మనం చెబుతూ ఉంటారనమాట. భగీరథ ప్రయత్నము చేశాడు అని చెప్తూ ఉంటారనమాట. విశ్వ ప్రయత్నం అనమాట అది. భగీరథుని వంశంలోనే వాడు రాముడు కూడా. ఇక్కడ చూడండి వచ్చేసి శివధనుస్సుని విరుస్తూ ఉన్నాడు అనమాట శ్రీరాముల వారు. ఈ విధంగా గంగా ఏ విధంగా అవతరించినటువంటిది చెప్పుకుంటూ వస్తున్నారనమాట విశ్వామిత్రుల వారు. రామునికి చెప్పడంతో ఒక ఆంతర్యం ఉంది. తర్వాత వచ్చేసి ఎందుకంటే తన పూర్వీకులు కాబట్టి పూర్వీకుల గురించి తెలుసుకోవాలి కదా. తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకుని దానికి అనుగుణంగా నడవడము, పితరుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులతో ఉండాలో అనేటువంటిది చెప్పడం జరిగిందనమాట. పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో అనేటువంటిది చెప్పడం జరిగింది. అంటే పట్టినటువంటి పట్టు మనం చేసేటువంటి పని దాన్ని పూర్తి చేసేంత వరకు వదలకూడదు అనేటువంటిది ఈ యొక్క
పట్టుదల ఏ విధంగా ఉండాలి అనేటువంటిది చెప్పడం జరిగిందనమాట విశ్వామిత్రుల వారు. అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు, ఆయన అంతర్యాన్ని గ్రహించాడు రాముడు. ఇదే ఉత్తమ గురు శిష్యుల యొక్క వ్యవహారం అనమాట. మిథిలానగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్రులు, తర్వాత రామలక్ష్మణులు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు. అది పాతదైనా అందంగానే అనిపిస్తూ ఉంది, కానీ జనసంచారమే లేదు. ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు. ఇది గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం అని ఆ కథనమంతా వివరించాడు విశ్వామిత్రుడు. మహా తపస్సు వంతుడైనటువంటి గౌతమ మహర్షి తన భార్య అయినటువంటి అహల్యతో ఈ ఆశ్రమాల్లో ఉండేటువంటి వాడు. ఒకానొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి ఆగ్రహోద్రక్తుడై కొన్ని వేల సంవత్సరాలు వచ్చేసి అన్న పానాదులు లేక వాయువుని ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోని బూడిదలో పడి ఉండమని ఒక ఆమెని శపించాడనమాట. ఎవరికి కనపడకుండా ఉంటావన్నాడు. రాముడు రాకతో శాప విముక్తి అయిందనమాట. నిజస్వరూపాన్ని పొందుతావన్నాడు. రామ గౌతమాశ్రమంలో కాలు మోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్నటువంటి అహల్య పొగ కమ్ముకున్న అగ్ని తేజస్సులా ఉందన్నమాట. ఆ మహాత్మురాల్ని రాముడు చూశాడు. రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగిందనమాట. అహల్య గౌతములు రాముణ్ణి యథావిధంగా గౌరవించారు. వారి సత్కర్యాలను అందుకుని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరాడనమాట. మిథిలా నగరంలో ప్రభు అయినటువంటి జనక మహారాజు వీరిని సముచితంగా అంటే ఆదరించడం జరిగింది, గౌరవించడం జరిగింది. మిథిలిలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైనటువంటి శతానందుడు రామదర్శనం చేసుకున్నాడనమాట. తన తల్లిదండ్రులను ఉద్ధరించినందుకు కృతజ్ఞత పలికాడనమాట ఆ యొక్క రాముల వారికి. మహా తపస్శాలి అయినటువంటి విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడము చాలా విశేషమని రాముణ్ణి మెంచుకున్నాడనమాట ఆ యొక్క శతానందుడు. విశ్వామిత్ర మహర్షి అసాధారణమైనటువంటి శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు. మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్రుడైనటువంటి రామలక్ష్మణులని ఆహ్వానించాడు. కర్తవ్యోపదేశము చేయవలసిందిగా విశ్వామిత్రుని ప్రార్థించాడనమాట. అప్పుడు ప్రత్యుత్తరం ఇస్తూ విశ్వామిత్రుడు, వీరు దశరథ మహారాజు యొక్క కుమారులు, జగత్ ప్రసిద్ధులైనటువంటి వీరులు, మీ దగ్గర ఉన్నటువంటి ధనుస్సును చూడడానికి ఇక్కడికి వచ్చారు, దాన్ని చూపించండి, శుభం జరుగుతుంది అని చెప్పారనమాట. వాళ్ళ ముచ్చట తీరుతుందన్నాడు. అప్పుడు జనకుడు తన దగ్గర ఉన్నటువంటి శివధనుస్సుని చరిత్రను వివరించాడనమాట. యాగం కోసము భూమిని దున్నుతూ ఉండగా ఒక పాప దొరికిందని, నాగటి చాటున దొరికినందువల్ల ఈమెను సీత అని పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలని తన అభిమతమని చెప్పాడనమాట. తన యొక్క అభిప్రాయం, తన యొక్క కోరిక అని చెప్పాడనమాట. శివధనుస్సును ఎక్కుపట్టగలిగినటువంటి వాళ్లే సీతకు భర్తగా రాగలుగుతారు అని చెప్పడం జరిగింది. గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనుస్సు ఎక్కుపట్టడానికి విఫలము అయ్యారు, అంటే ప్రయత్నించారు, కానీ అది వచ్చేసి సరిగ్గా జరగలేదు, విఫలమైంది, అంటే అది ఫెయిల్యూర్ అయిందనమాట. ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదలించడం కూడా జరగలేదన్నమాట. సరే, ఇదంతా వినేసి శివధనుస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు జనకుడు. బలిష్ఠులు దీర్ఘకాయులైనటువంటి 5,000 మంది అతి కష్టం మీద శివధనుస్సుతో కూడినటువంటి పేటికను తీసుకువచ్చారు. చాలా బలంతో కూడినటువంటి ఆ యొక్క శివధనుస్సుని ఎవరూ విరచలేకపోయారు. విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనుస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు. ధనుర్విద్యలో ఆరితేరినటువంటి రాముని చేయి సొక్కగానే ఆ ధనుస్సు వంగిందనమాట. వింటి వారిని సంధించాడు. వేల కొలది సదస్సులు ఆశ్చర్యంతో మునిగిపోయారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యంతో చూడడం మొదలుపెట్టారు. అల్లె తాడును అకారణాంతంగా లాగాడు. దాన్ని ఆ యొక్క తాడుని బాగా లాగాడు. పిడుగుపాట్ల భయంకర శబ్దము వినిపిస్తూ పెళ్లున విరిగిందనమాట ఆ యొక్క శివధనుస్సు. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగతా వారంతా మూర్చపోయారనమాట.
ఎందుకనో తెలుసా మూర్చపోయారు అంటే అక్కడ ఒక మాయ జరిగితే ఎప్పుడు కానీ ఒక మూర్ఛ అనేటువంటిది ప్రతి ఒక్కరికి వస్తుందన్నమాట. ఆ యొక్క మాయలో ఆ యొక్క కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరిపించడానికి సంసిద్ధుడయ్యాడనమాట. దశరథ మహారాజుకు వర్తమానము పంపాడు. ఈ విధంగా తన యొక్క కుమారుని యొక్క వివాహము తన యొక్క కుమార్తెతో జరిపించాలని వర్తమానం పంపించడం జరిగిందనమాట. వాళ్ళకి తన యొక్క విషయాన్ని చెప్పాలి కాబట్టి జనక మహారాజు దశరథ మహారాజుకి ఆ యొక్క వర్తమానం పంపించాడనమాట. అయోధ్య నుంచి అందరూ తరలి వచ్చారు. అయోధ్య నుంచి వచ్చారనమాట. జనకుడు తన కుమార్తెలైనటువంటి సీతను, ఊర్మిలను, రామలక్ష్మణులకు తన యొక్క తమ్ముడు కుశధ్వజుడు అనేటువంటి వ్యక్తి యొక్క కుమార్తెలైనటువంటి మాండవిని, శృతకీర్తిని భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడనమాట. అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు. మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ మహారాజులను వీడ్కొని హిమాలయ పర్వతానికి వెళ్లిపోయాడనమాట. తర్వాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకి బయలుదేరాడనమాట. చూడండి, ఈ యొక్క రామలక్ష్మణుల యొక్క ఇక్కడ సీతారాముల యొక్క వివాహము జరిగింది. వెంటనే మాలని ధరింపచేసిందనమాట సీతమ్మ. దారిలో వీళ్ళకొచ్చేసి పరశురాముడు ఎదురుగా వచ్చాడు. అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడనమాట. ఎందుకంటే గండ్రగొడ్డలిని, ధనుర్బాణాలను ధరించాడనమాట. కోపంతో ఉన్నాడు. ప్రజ్వరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు. క్షత్రియులంటే ఇతనికి సరిపడదు. పూర్వము క్షత్రియుడైనటువంటి కార్త వీర్యాధనుడు ఇతని తండ్రి అయినటువంటి జమదగ్నిని చంపాడనమాట. అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడనమాట. 21 సార్లు భూప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను తన గొండ్రగొడ్డలితో బలి చేశాడనమాట. పరశురాముడు శ్రీరామునితో తన దగ్గర ఉన్నటువంటి వైష్ణవ ధనస్సు ఎక్కుపెట్టమని సవాలు విసిరాడనమాట. సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు. ఓటమని అంగీకరించి పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్లిపోయాడనమాట. దశరథుడు సపరివారంగా అయోధ్యకి చేరుకున్నాడు. తర్వాత వచ్చేసి భరతుడు, శత్రుఘ్నుడు మేనమామ వెంట తాతగారింటికి వెళ్లిపోయారనమాట. రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో, గురు సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోవడం జరిగిందనమాట. కొంతకాలము భరత శత్రుఘ్నులు వాళ్ళ యొక్క భార్యలతో మేనమామ ఇంటికి, తాతగారింటికి వెళ్ళారనమాట. ఆ యొక్క